మోకరించండి. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, మా దేవా, నీ పాదములకు స్తోత్రం. ఇప్పుడు మీ యొక్క లేఖనంలో, మీ వాక్య భాగంలో మేము ధ్యానించుకుంటుండగా చూటిగా చక్కగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దీనిని మీ శిల్వ చాటుకు మరుగుపరచండి. దేవా, భూమి ఆకాశములు గతించిన ఈ మాటలు ఏమాత్రమును గతించవు. దేవా, ఇప్పుడు మీ వాక్యాన్ని మేము మరి ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యాన్ని గ్రహించి తమ హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచుకొని అనుదినము మిమ్మల్ని ధ్యానించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా వారిని దీవించమని ప్రత్యేకంగా లైవ్ వింటున్న కుటుంబాలను, బిడ్డలను దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి స్వస్థపరిచి క్షేమము, నెమ్మది దయచేయమని యేసు నామములో అతనితో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం ధ్యానించుకున్నాం. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి మనము ధ్యానించుకున్నాం. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించండి. మరణము చూడక బ్రతుకున్నారు ఎవరు? బైబిల్లో రాయబడ్డది. మరణాన్ని గురించి ప్రతి దైవజనుడు, సేవకుడు, విశ్వాసులు అప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు క్లియర్గా మనకు చెప్పాడు. కాబట్టి బ్రతుకుచున్న మనకు మరణం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మనం మరణించిన తర్వాత తిరిగి లోకానికి రాలేము, వస్తామా? అందుకే దీపం ఉన్నప్పుడు దిద్దుకో ఇల్లు, బ్రతుకున్నప్పుడే భక్తిగా బ్రతుకు, పాపం చేయకండి. బైబిల్ నేర్పించేదే అది. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మీరు ప్రభు రాజ్యానికి వారసులు కావాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. బైబిల్ గ్రంథం చూడండి, నేను చెప్పడం కాదు, బైబిల్లో దేవుడు మన కొరకు రాసి పెట్టిండు. కీర్తన గ్రంథం 89:48 చూడండి. బైబిల్ ఇచ్చిన వారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? అందరం చూడాలి. వింటరా? మరి చాలా యాక్టివ్గా ఉన్నా, పెద్ద అన్ని రంగాల్లో నేను ముందుంటున్నా కూడా ఒక్కరోజు ఏం చూడాలి? మరణం చూడాలి, మరణం కావాలి. బైబిల్లో అదే మనకు దేవుడు చెప్పిన మాటలు. ఒకటి, డాక్టర్ అయినా మరణించాలి, యాక్టర్ అయినా మరణించాలి, ప్రైమ్ మినిస్టర్ అయినా మరణించాలి, పేదోడైనా మరణించాలి, పెద్దోడైనా మరణించాలి, చిన్నోడైనా మరణం చూడాల్సిందే. అదే దేవుని వాక్యం ఖచ్చితం. చాలా మంది భయభక్తులు లేకుండా విచ్చలవిడిగా తిరిగి ఇదే జీవితం అనుకొని తిరిగే వాళ్ళకు ప్రభు వాక్యం హెచ్చరిస్తుంది. మనందరికీ ముందున్నది ఏంటిది? మరణం. అది మనకు ముందుందని గుర్తుపెట్టుకొని భక్తిగా, భయంగా లోకంలో బ్రతకాలి. అదే బైబిల్ మనకు నేర్పించేది. మరొకసారి ఆ వచనం చూడండి. కీర్తన, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? నరులందరికీ ఎవరైనా నేను ఉంటా భూమి మీద అంతలు ఉన్నారా? అందుకే నేను చెప్తున్నా, ఏ చర్చ్ కన్నా పోండి, ఎక్కడికైనా వెళ్ళండి, కానీ మీరు ఒక్కటి మీ మనసులో పెట్టుకోండి. ఈరోజు మరణము అనేది మనకున్నది. అది చిన్న పెద్ద భేదం లేదు, ఎప్పుడైనా వస్తుంది. మరణము కిటికీలు పట్టుకొని చూస్తారట, ఎవరికి పోవాలి అలా. అది బైబిల్లో రాయబడ్డది. నేను మీకు చెప్తున్నా, నేను మీకు చెప్పేది ఖచ్చితం. అది ఎక్కడికి పోవాలి, ఎవరిని తీసుకుపోవాలని దావీదు భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో తన ఆత్మ ద్వారా క్లియర్ గా మనకు తెలియజేస్తున్నాడు.
మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? చూడండి, దేశాన్ని వెళ్ళిన ప్రముఖులు ఉన్నారా? ఇప్పుడు లేరు. తాత ముత్తాతలు ఉన్నారా? లేరు. దేవుని వాక్యం ఏమని చెప్పి తెలుసా? నరుడా, నేను నేల నుంచి తీసిన నువ్వు అన్నే కనుక నువ్వు మట్టివైపోతావు అని సెలవిచ్చిన. కాబట్టి ఒకరోజు ఈ బాడీ, ఒకరోజు ఈ తనువు మట్టికి మట్టిగా మారిపోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం అదే కదా లోకానికి. అందుకే దేవుని వాక్యం చాలా మంది పెడచెవున పెట్టి వినలేక త్రోసివేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ నాకు తెలిసిన దేవుని వాక్యం మీకు బలంగా చెప్తున్నా. మరణం అనేది ఉంది. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకండి. అదే మాట దావీదు మనం చెప్తాడు. మరణం చూడక బ్రతుకున్నారు ఎవరున్నారు? అందుకే మరణం అనేది అందరికి వస్తుంది. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా పరిశుద్ధులుగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏదో అవకాశం దొరికిందని లంచాలు తీసుకోవడం, పాపం చేయడం, విచ్చలవిడిగా చేస్తే మనం చనిపోయిన మూట కట్టుకొని పోతామా? ఒక ధనవంతుడట, బైబిల్లో రాయబడ్డది, ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాల కొరకు నీకు ఆస్తంతా సంపాదించి పెట్టిన తినుము సుఖించమంటే దేవుడు చూసి, ఒరే వెర్రివాడా, నువ్వు సంపాదించిన ఎవరి పాలైతే రా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నానంటే వాడు ప్రాణం వదిలిపోయాడు. నేను మీకు చెప్తున్నా, చదువు ఉండొచ్చు, మంచి టాలెంట్ ఉండొచ్చు, చాలా అన్నింటిలో ఎక్స్పర్ట్గా ఉండొచ్చు, మన అన్నిట్లో ముందుండొచ్చు. కానీ ఒకరోజు నీకు సాగు ఉందని గుర్తుపెట్టుకో. బతికినప్పుడు మనం ఏం సంపాదించుకోవాలి? నీతి, విశ్వాసం, అన్ని దేవుల్లో పరిశుద్ధంగా ఉండినప్పుడే పరలోకం పోతాం. కానీ పాపంతో కూడి అన్యాయంతో కూడింది మనం వద్దని మనం వదిలిపెట్టాలి. వింటున్నా, ధనవంతుడు అక్రమంగా అంత సంపాదించుకొని ప్రాణమా తినుము, సుఖించుము, తాగుము. ఈ యొక్క శరీరాన్ని ఎన్ని రోజులు నువ్వు సుఖపెట్టుకుంటావు? ఎన్నేళ్ళు? నా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మానవుని యొక్క ఆయుష్ 70 లేక 80 ఏళ్ళే. ఆ లోపు 80 ఏళ్ళ వరకు వచ్చే వరకు కళ్ళు కనబడే, పనులు ఇచ్చిపోతాయి, కాళ్ళు నడవరాదు. ఎవరికైనా తీసుకో, ఎంత యాక్టివ్గా ఉండు. తర్వాత నిన్నొకరు లేపాలి, నిన్నొకరు తీసుకుపోవాలి. పరిస్థితి ఎక్కడికి పోతుంది? ఎన్ని రోజులు నా మట్టిలోకే పోతాం. అందుకే పరిశుద్ధులుగా బ్రతకడం నేర్చుకోవాలి. అందుకే మరణం ఉంది మనకు. మనం చాలా అది దృష్టిలో పెట్టుకొని భూమి మీద చక్కగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి. ఇప్పుడు గతంలో తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలమై ఉన్నా మన బ్రతుకులు మార్చుకోవాలి. పరిశుద్ధంగా మనం జీవించడానికి నేర్చుకోవాలి. ఎందుకు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? భూమి మీద ఉన్నారా మరణం చూడక? నాకు బాగా డబ్బు ఉంది, నేను ఇంకా 10 ఏళ్ళు బతుకుతానంటే బతుకుతామా? చూడండి, ఎప్పుడో వాళ్ళను వెళ్ళిపోతుంది. చెప్పకను రేపు పాటున కుటుంబాలు చెదిరిపోతాయి. నేను బైబిల్ వాక్యం చదువుతుంటే సమయ గ్రంథంలో ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంది. అక్కడ ఏలికి 2 కొడుకులు ఉన్నారు. అక్కడి నుంచి ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకడు తప్పించుకొని దైవజనుడైన ఏలి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఒక్కరినే తప్పించుకున్నా, మన వాళ్ళందరూ ఓడిపోయిన యుద్ధంలో నేను ఒక్కరినే తప్పించుకున్నా, ఈ వర్తమానం నేను చెప్తున్నా అంటే, ఎందుకు? ఏమైంది? అయ్యా నీ 2 కొడుకులు యుద్ధంలో చచ్చిపోయిండు. ఈ మాట పెద్ద మనిషి కాబట్టి ఏలి 80 ఏళ్ళ వరకు, 99 ఏళ్ళ అప్పటికి 98 ఏళ్ళు ఏలికి. ఆ మాటని 2 కొడుకులు చచ్చిపోయారని చెప్పగానే వెంటనే బలిపీఠం మీదకి వెళ్ళి కింద పడి మెడల్ తిరిగి చచ్చిపోయాడు దైవజనుడు. ఈ వర్తమానము తన ఇంట్లో తన కోడలు కనడానికి సిద్ధంగా ఉన్నది.
అమ్మా మీ మామ చచ్చిపోయిండు, ఇప్పుడే మీ భర్త చచ్చిపోయిండు, మీ బావ చచ్చిపోయిండు, ఓపిని పినేహాసు ఇద్దరు చచ్చిపోయిండు అని చెప్పగానే ఆమె ప్రసవించుకుంటే ఆమెలో ఒకటే రోజు చచ్చిపోయింది. కుటుంబంలో మరణం ఒకే రోజు వచ్చేసింది. ఎంతమందికి? 4. నేను ఎందుకు చెప్తున్నానంటే మరణం అనేది కలిసి యోగు కొడుకులు బిడ్డల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అందరు కలిసి భోజనం చేస్తాను. సడన్ గా ఇల్లు కూలి అందరూ చనిపోయిండు ఒకటేసారి. కొడుకులు బిడ్డలు అందరూ చనిపోయింది. నేను మీకు ఎందుకు చెప్తున్నా? మరణం చూడక బ్రతుకున్నాను. భార్య భర్తలు గొడవలు పెట్టుకోకుండి మంచిగా బ్రతుకుండి. ఎందుకంటే జీవితం అనేది కొద్ది కాలమే. 20-30 ఏళ్ళు 40 ఏళ్ళ లోపల మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే 50 ఏళ్ళ సంసారం చేసినా మరణానికి దగ్గరగా అయిపోతాం. ఆలోపు భార్య భర్తలు ఒకరినొకరు వదిలిపోవాలి, మరణం చూడాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, మరణం చూడక బ్రతుకు నరుడు. యోగు కొడుకులు బిడ్డలు అందరు మంచిగా అన్నపానాలు భోజనాలు చేస్తుంటే ఇల్లు ఊరి స్పాట్గా చనిపోయింది ఒకటేసారి. నేను మీ అందరికి తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, రాత్రి భూకంపం వచ్చి మయన్మార్లో 10,000 మంది చచ్చిపోయింది. రాత్రి 10,000 మంది. అన్ని న్యూస్ టీవీ ఛానల్లో వస్తుంది. ఎందుకు మీకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం చేస్తుంది. భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుచున్నాం. మరణం అనేది ఎప్పుడు మన ఇంటికి వస్తుందో తెలియదు. దేవుని బిడ్డలారా, మనకి ఇంకా భూకంపం అంటలే. నిన్న భూకంపం వచ్చి మంచి మంచి బంగ్లాలు కూలిపోయినాయి. ఎన్నేళ్ళు కట్టొచ్చు కష్టపడే వాళ్ళు? ఎంత ఉద్యోగాలు చేసి సంపాదించి కట్టొచ్చు ఆ ఉద్యోగాలు? క్షణంలో పేకమేడలై కూలిపోయి 10,000 మంది ఇప్పుడు శవాలు అందులోనే ఉన్నాయి. ఇంకా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మరణము చూడక బ్రతుకున్నాడు. బైబిల్ చెప్తుందా లేదా? నేను మీకు చెప్తున్నా, తుది దినంలో రాకముందే, నీవు మరణం పాలు కాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. భూమి మీదకి వచ్చినాం. ఇది ఎన్నేళ్ళ యాత్ర? 70-80 ఏళ్ళ యాత్ర. ఈ యాత్రలో భయంగా, భక్తిగా, విశ్వాసంగా, నీతిగా, పరిశుద్ధులుగా జీవించడం నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు బహు జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏలి కుటుంబంలో ఒక్కసారి 4 చనిపోయిండ్రు. యోగు కుటుంబంలో కొడుకులు బిడ్డలందరూ ఒకటే రోజు చచ్చిపోయిండ్రు. భార్య భర్తలు ఇద్దరే మిగిలిండ్రు. ఇదంతా మీకు ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే మనకు మరణం ఉన్నది. మరణం రుచి చూడాలి. భక్తుడైనా, పాస్టర్ అయినా, యాజకుడైనా, చర్చికి వచ్చినా రాకపోయినా మనకేమున్నది? మరణం ఉన్నది. అందుకే దయచేసి మనం రోజు భోజనం చేసినట్లే రోజు దేవుడికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఏ క్షణం, ఏ గడియ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంకా 2వ రోజుల గ్రంథం తీసుకోండి ఒకసారి. 20వ అధ్యాయం 1లో కొన్ని షార్ట్ కట్ చెప్పుకుంటే పోతాం, చాలా ఉన్నాయి. దేవుడు ఇదొకటి. 2వ రోజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోసు కుమారుడు. చాలు, ఇక్కడ నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. హిజ్కియాకు ఆ రోజుల్లో, ఆ హిజ్కియా బ్రతికిన రోజుల్లో ఆయనకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. నువ్వు బాగా చదవచ్చు, నీకు బాగా ధనం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అన్నిట్లో హైలైట్ ఉండొచ్చు నువ్వు. కానీ నువ్వు ఎప్పుడు చదువు తెలుసా? ఏ రీతిగా చదువు తెలుసా? అదే మనిషికి దేవుడు మరుగు చేసిండు. డబ్బున్నా ఉండొచ్చు, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా ఉండొచ్చు, కానీ మనిషి లోకాన్ని ఇచ్చిపోయేది తెలుసా? తెలియదు. నువ్వేస్తే అదే దేవుడు మనిషికి మరణాన్ని మరుగు చేసిండు. అందుకే మనకు మరణం ఉంది.
మరణం దాకా నమ్మకంగా ఉండమని బైబిల్ చెప్తుంది. మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటే చెప్తున్నా, హిజ్కియా జీవితంలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. వింటున్నా, కొంతమంది ఎట్లా చచ్చిపోతారు, ఒక్కొక్కరు చావు ఒక్కొక్క తీరు ఉంటుంది. కొంతమంది యాక్సిడెంట్ తోటి చచ్చిపోతారు, కొంతమంది పాము కాటుతో చచ్చిపోతారు, కొంతమంది రాళ్ళు వచ్చి చచ్చిపోతారు. ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క తీరు ఉన్నది. నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకు. ఒకవేళ మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, ఇప్పుడే చనిపోయిందనుకో మీ పిల్లలు అనాథలైపోతారు. వాళ్ళ చావు వాళ్ళ బ్రతుకు చూడలేరు. నేను మీకు ఎందుకు బైబిల్ వాక్యాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నా అంటే, మనకు మరణం ఉన్నది. ఒకవేళ చిన్న పిల్లల తండ్రి విడిచిపెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత భయంకరంగా ఉంటుంది. నేను మీకు ఒకటి అదే జ్ఞాపకం చేస్తున్నా, మనకు మరణం ఉన్నది. నా దినముల మధ్య నన్ను కొనిపోకు దేవా అని చెప్పి దేవుని మనం వేడుకోవాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు? ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగి చిత్తునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త హిజ్కియాతో చెప్పిండు, అయ్యా నీకు మరణకరమైన రోగం వచ్చింది, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. పోయేటప్పుడైనా చాటి పైసలు తీసుకోపోతామా? జేబులో డబ్బులు పెట్టుకోపోతామా? అందుకే యెషయా హిజ్కియా దగ్గర పోయి, అయ్యా నీకు రోగం వచ్చింది, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఇల్లు అంటే ఏంది? విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాగముతో కొనెను. విలువైన ఇల్లు మనవల్లు యేసయ్య రాగముతో కొనెను. చాలు, నేను ఆగండి. నేను మీకు ఒకటే చెప్తాను, ఈ ఇల్లును చక్కబెట్టుకోవాలి. ఈ ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా పాపం మార్గాలు ఉన్నాయో, నేను చేసిన పాపం నాకే తెలుసు, మూడో కన్ను తెలియకపోవచ్చు, ఇవి సరి చేసుకోవాలి. నా నల్లని మురికి ఎదను హతి తెల్లగా చేయునెవరు, నా రాక్తపు పాపముద్ర పరిపూర్తిగా తుడచునెవరు, నా నల్లని మురికి ఎదను అతి తెల్లగా చేయునెవరు. ఈ హృదయంలో పాపం మత్తలుంటే దీన్ని శుభ్రంగా చేసుకోవాలి. శుభ్రంగా చేసుకుంటేనే పరలోకం పోతాం. ఒకవేళ దేవుని బిడ్డలారా మరణం ఉన్నది, ఈ పాపం మత్తలతో నువ్వు అట్లే చచ్చిపోతారు. రియల్ గా నరకానికే పోతారు. ఒక్కొక్కడు అసలేని వాదన చేస్తాడు, నరకం ఉందా పరలోకం ఉందా, చూసి వచ్చినావా చేసినావా అంటే, ఆయన పేరు చెప్తేనే ఇప్పుడు దయ్యాలు కదగడం ఇప్పుడు వణుకుతాయి, ఆయన పేరు చెప్తేనే రోగాలు ఇప్పుడు పోతాయి. ఆశ్చర్యమేమీ లేదు. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మరణం ఉన్నది. హిజ్కియా వెంటనే తన మనసు మార్చుకొని దేవుని వైపు తన మనసును త్రిప్పుకొని కన్నీళ్లు కాచుకుంటూ, దేవా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఈ భూమి మీద ఎట్లు బ్రతికినో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆయనకి ఎంతకాలం ఇచ్చిండు? ఆయుష్ 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చిండు. నేను మీకు చెప్తున్నా, మనం హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం వచ్చిందని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం.
చాలా ఉత్సాహంగా సంతోషంగా మరి కేకులు మరి పటాకులు కాల్చుకుంటూ హ్యాపీగా చేస్తాం. ఈ సంవత్సరం ఎంతమంది రాలిపోతుందో తెలుసా? నేను మీకు ఒకటి చెప్తున్నా. కానీ ఇస్కేల్ గురించి చెప్తే 15 years నాకు ఆయుష్ ఇచ్చిన దేవుడు అని ఆయన చాలా ఎంజాయ్గా చూసుకోగలడు. ఇంకా అడ్వాన్స్ పొందండి కదా. నేను మీకు చెప్తున్నా, దేవుడి నుంచి అడ్వాన్స్ ఆయుష్ పొందుకోవాలి. దేవుని బిడ్డారా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవరు. అందరు చూడాలి మరణం. ఆఫీసర్ అయినా చూడాలి, ఫ్యూల్ అయినా చూడాలి, పని కూర్చేవాడు అయినా చూడాలి, స్పీకర్ అయినా చూడాలి, ఎవరికైనా ఇది అందరికి ఉన్నది మరణం. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్తున్నా. బైబిల్ అదే నేర్పిస్తుంది. పాపము నుంచి మీరు బయటకు వచ్చేసి పరిశుద్ధులుగా సమాజంలో బ్రతకండి. అప్పుడు మన దేశం చాలా శాంతియుతంగా క్షేమంగా ఉంటుంది. నేను బైబిల్ గ్రంథంలో చూస్తే ఏ పట్టణంలో అయితే పాపం ఉన్నదో దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఉంటుంది. ఎక్కడైతే నీతి ఉంటుందో దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. ఏ ఇల్లు అయితే, ఏ ఇంటిలో అయితే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారో ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే పాపం ఉంటుందో ఆ ఇల్లు శాపంతో నిండిపోతుంది. చూడండి, మీరే ఆలోచించండి. ఒకనాటి గురుజులు కట్టించిన సామ్రాజ్యాలు ఉన్నాయా, కోటలు ఉన్నాయా? ఇప్పుడు ఊరూరుకు ఒక గురుజు కట్టించారు. ఆ కట్టేటప్పుడు వాళ్ళు ఎంత గంభీరంగా కట్టొచ్చు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? దేవుని బిడ్డారా, అక్రమంతో చేసింది ఏది ఉండదు. నీతితోటి కొంచెమైనా ఈ పూట చాలు మనకు. పరిశుద్ధులుగా బ్రతకండి. ఎందుకంటే మరణము చూడక బ్రతుకు నరుడెవరు. ఏది కుటుంబాన్ని చూసుకుంటే ఒకరోజే 4 వేలు, యోగు కుటుంబాన్ని చూసుకుంటే ఒకరోజే బిడ్డల కొడుకులు అందరు వేలు. మీరు ఈ మధ్యలో చాలా టీవీలో అక్కడక్కడ వార్తల్లో చూసుకుంటే కార్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒకే కుటుంబానికి 4-5 చచ్చిపోయిందని కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఎంత భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నామంటే, నేను ఒకటి చెప్తా, వాళ్ళ దేవుని మరణం ఉన్నదనే విషయం తెలియదా? నీ ప్రయాణం చేయనప్పుడు దేవుడు క్షేమంగా తన దూతను పంపినట్లించాలి. నువ్వు ఎటు వెళ్ళినా, ఏ ప్లాన్ చేసినా, ఏ దేనికి నువ్వు ప్రయత్నం చేసినా దేవుని ముందు పెట్టుకొచ్చాయి. అప్పుడు దేవుడు నీ చేతుల పనిని, నీ కష్టాన్ని, నీ ప్రయాణాన్ని, సమస్తం నీ ఇల్లును ఆశీర్వదిస్తాడు. చాలా మంది దేవుని ఈ విషయాన్ని తెలియక ఇదేదో దేవుని మీద పూర్తిగా డిపెండ్ కాకుండా, ఆధారపడకుండా చేసే వాళ్ళ గురించి చాలా కష్టం పాలవుతారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మీ అందరికి అర్థమవుతుంది కదా, మరణం ఉన్నది, జాగ్రత్త. మరణము మరి హిజ్కియాకు వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేసింది. ఇంకా స్టెఫెన్ గురించి అపొస్తలుల కార్యంలో నేను మీకు వివరణ చెప్పదని చెప్తాను. స్టెఫెన్ దేవుని వాక్యము అక్కడి ప్రజలకు సంఘాన్ని చెప్తాడు. అక్కడి ప్రజలకు స్టెఫెన్ వాక్యం చెప్పేటప్పుడు ఏం చేసిందంటే, స్టెఫెన్ అక్కడ ఉన్న వాళ్ళు రాళ్ళ తొట్టుకొచ్చి చంపేళ్ళు. రాళ్ళ తొట్టుకొచ్చి చంపితే మనమైతే సాకనార్థాలు పెడతాం కదా. కానీ ఆయన స్టెఫెన్ ఏమన్నాడంటే, ప్రభువా, ఈ శిక్షను వీళ్ళ మీద మోపం, వాళ్ళు నన్ను తెలియకొడతాను, దయచేసి వాళ్ళని క్షమించమని చెప్పి అక్కడే పడి ప్రాణం వదిలేదు. జీవితం అంటే నువ్వు ఏ రకంగా చావచ్చు, కానీ స్టెఫెన్ మరణం చాలా విలువైంది. దేవుని సువార్త అందించుకుంటూ, దేవుని విషయాలు చెప్పుకుంటూ మరణించండి. ఇంకొకటి, యోహాను ముంచేవాను, ఆయన హేరోదియను వెలుగుచ్చుకున్నావు, నీ తల్లిని భార్యను ఉంచుకోవడం తప్పని ఉన్న కాడికి చెప్పినందుకే పగ పెంచుకున్నాడు. హేరోదు పగ పెంచుకొని తల్లిని, నేను చెప్తా, అరే తమ్ముడు అది కరెక్ట్ అదును చేసేదంటే నువ్వు మాకు చెప్పేదంట. మరణం ఉంది, జాగ్రత్త. అందుకే మనం వేసే ప్రతి అడుగు పాపం వైపు పోతుందా, పరిశుద్ధంగా నీతి వైపు వస్తుందా, అడుగులు కూడా చూసుకోవాలి. జాలశ్రీ అడుగులు పాపం వైపు నడిపిస్తాయి. స్త్రీలైనా పురుషులైనా బహు జాగ్రత్తగా ఉండాలి. బతుకులో భక్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే రోగంతో కావచ్చు, ఏ రకంగానైనా మనకు మరణం వస్తుంది. కొంతమంది చెట్ల మీదకి వెళ్ళి వాడు చచ్చిపోయారు.
యూదా ఇస్కరియోతు ఎట్లా చచ్చిపోయాడు? యేసుప్రభుని అప్పగించి ఉరిపెట్టుకొని చచ్చాడు. అవునా? ఏలి ఇట్లా వాడి మెడలేసి చచ్చిపోయాడు. మరి స్టెఫెన్ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది అయితే నిండు వృద్ధాప్యం వచ్చినాక మరణిస్తారు. అది చాలా ధన్యత. వాళ్ళ బ్రతుకులో వృద్ధాప్యం మీద పడి చనిపోయేవాళ్ళు ఉంటారు. నేను మీకు చెప్తున్నా, మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వాక్యాన్ని బట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకో కుటుంబం దగ్గరికి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మరణం అనే విషయము నయోమికి తెలియదు. నయోమి గురించి తెలుసు కదా. నయోమి ఇక్కడ కరువు వచ్చిందని ఎక్కడికి పోతుంది? మోయాబు దేశం పోతుంది. మరి ఆ బెత్లెహేములో నయోమి ఇంటి పక్కన అందరు పోలేదు కదా. ఒకసారి ఆలోచించు. నీ పక్కనోడు గుడిపోతాడే నీకు గుణం లేదు, నీ పక్కనోడు ప్రార్థన పోతాడే ప్రార్థన చేసుకునే అలవాటు లేదు, కానీ వాళ్ళని విమర్శించే తెలివి ఉన్నది. ఎందుకు చాలా మంది పరిశుద్ధులుగా ఉండడానికి ఇంటి పక్క వాళ్ళు మనం మంచిగా పాటలు పాడుకొని దేవుని తెలుసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతుంటే వాళ్ళలాగా మనం కూడా పరిశుద్ధులాగా ఉండాలనే ఆలోచన లేదు, కానీ విమర్శించే స్థాయికి వస్తారు. ఇక్కడ నయోమి మోయాబు దేశానికి పోతుంది. ఎందుకు? అక్కడ పోతే చక్కగా బ్రతకొచ్చు. ఈ బెత్లెహేములో కరువు వస్తుందని మరి తన భర్తను ఇద్దరు కొడుకులను తీసుకెళ్ళిపోయింది. ఎవరు? నయోమి. పోయేటప్పుడు అయినా ప్రార్థన చేసుకొని పోయిందా? ఏం చేసుకోలే. యేసు ప్రభు పుట్టిన బెత్లెహేములోనే నయోమి ఉండేది. ఆ బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి పోయింది. పోయేటప్పుడు ఇద్దరు కొడుకులు భర్త సంతోషంగా పోయింది. పోయినాక అది పోయిన కొంతకాలానికి తన భర్త చనిపోయింది. ఆ దేశంలోనే ఉన్న మోయాబు దేశపు స్త్రీలను ఇద్దరు కొడుకులకు పెళ్లి కూడా చేసింది. ఎవరు? నయోమి. పిల్లలు కాకముందే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. దేవుని ఉగ్రత ఎట్లుంటుందో బాగా గుర్తుపెట్టుకోండి. మరణం ఉన్నది. మరణము చూడక బ్రతుకున్నారు ఎవ్వరు లేరు. అందరూ చూడాలి. బైబిల్ చెప్పేది మనకు అదే. మరణం అనేది అందరికి ఉన్నది కాబట్టి ఈ భార్య భర్తలు కొడుకులు ఉన్నప్పుడు ఒక్కొక్కరు చాలా ఫీల్ అవుతారు. నాకు 4 కొడుకులు 10 మంది కొడుకులు సచ్చిన రోజు మోసుడు ఎవడో తెలియదు. తెలుసా? నువ్వు చచ్చిపోతే నీ 10 మంది వచ్చి సమాజేతర అనేది కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా నేను తెలియజేస్తున్నాను. నయోమి భర్త ఇద్దరు కొడుకులు పట్టుకొని మోయాబు దేశం పోయినాక భర్త చనిపోయి ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసినాక ఇద్దరు కొడుకులు కూడా చనిపోయింది. ఇద్దరు కొడుకులకు పిల్లలు కూడా లేదు. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఒక్కటే నయోమి, ఇద్దరు కోడళ్ళు. మళ్ళా ఊరుగాని ఊరు. ఒకసారి ఆలోచించు. ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం పోయింది నయోమి. దేవుని నిలిచిపోతే జీవితం ఆగమైపోతుంది. చూడండి, కష్టమైన నష్టమైన యేసు ప్రభుత్వం నడుపుదాం. ప్రభు బాటలో ప్రభు వాక్యానుసారంగా బ్రతుకుదాం. దేవుని నిలిచింది, కొడుకులను భర్తను పోగొట్టుకున్నది, కోడలను ఇడిచిపెట్టొద్దాన్ని. చిన్న కోడలు మాత్రం పట్టుబట్టింది. అత్తమ్మ, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడైతే నేను అక్కడ తండ్రితో చెబుతానని మళ్ళీ బెత్లెహేము వచ్చింది. అక్కడ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి తిరిగి ఇంటికి వచ్చేవాడికి ఈయన ఏజ్ అంతా పోయింది. ఎవరిది? నయోమి. ఆ ఊరోళ్ళు ఈమె నయోమి కాదా అని అప్పుడు కొంతమంది గుర్తుపట్టిన వాళ్ళు ఈమె నయోమి అంటే, అమ్మ నన్ను నయోమి అనకండి, నేను పోయేటప్పుడు మంచిగా సమృద్ధిగా పోయినా, వచ్చేటప్పుడు రిక్తురాలుగా ఏం లేకుండా వచ్చిన, నన్ను నయోమి అని పిలవకండి. జీవితంలో చేదనుభవం వచ్చేసింది నయోమికి. ఇలా డబ్బులు ఉండొచ్చు,
10 ఎకరాల భూమి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. ఇవి ఎంతకాలం ఉంటాయో తెలుసా? ఓ 10-15 ఇయర్స్ మనిషి దగ్గర ఉంటాయి. తర్వాత అవి అయిపోతాయి. ఉద్యోగం ఉన్నా రిటైర్డ్ అయిపోతారు. ఉద్యోగం రిటైర్డ్ అయిపోయినాక నీ విలువే ఉండదు. ఇక మనం సంపాదించినంత కూడా వ్యర్థం. కానీ దేవునితో సహవాసం చేస్తే శాశ్వతంగా ఉంటాం. దేవునితో ప్రార్థనలో ఉంటే, దేవుని వాక్యానుసారంగా మనం స్టెప్ తీసుకుంటే క్షేమంగా ఉంటాం. నేను మీకు అదే చెప్తున్నా. ఈమె కొడుకులను భర్తను పోగొట్టుకొని తిరిగి వచ్చినప్పుడు, నయం అన్నప్పుడు ఇల్లున్నదా మళ్ళీ వరకు? ఇల్లు లేదు. వాళ్ళ వీళ్ళ ఇళ్ళ దగ్గర ఉండవలసినది. సమృద్ధిగా బ్రతికింది. కొడుకులు భర్తను పెట్టుకున్నప్పుడు ఎంత అహంకారము, ఎంత గంభీరంగా ఉండొచ్చు. అక్కడ పోయి బాగా బతుకుతానని విత్తనాలుగానే వచ్చేసింది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఆ రుచి పిల్ల కాకులకు దేవుడు ఆహారం ఇస్తాడు. ఇలా మీరు ఎందుకు కలవరపడతారు? దేవుని అని విశ్వాసం ఉంచండి. మీకేం కావాలో దేవుడు ఇస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇక్కడ ఈ కుటుంబాలను తీసుకుంటే మొత్తం మరణం ఉన్నదనే విషయం తెలిసో తెలియకనో దేవునికి దూరం అయిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యం తెలుసుకున్నాం మనం, మరణం ఉన్నదని. దయచేసి మీరు గమనించుకొని బ్రతకండి. ఇంకా ఆదికాండము 1:27 అధ్యాయంలో చూడండి. అప్పుడు ఇస్సాకు ఒక మాట చెప్తాడు. ఆదికాండం 27 అధ్యాయంలో ఇస్సాకు ఒక మాట చెప్తాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చూడండి, ఇస్సాకు ఆయన ఏమంటాడు? అయ్యా, నేను వృద్ధుడను, నేను ముసలిని అయిపోయినగా, నా మరణ దినము నాకు తెలియదు. ఎవరి తెలుస్తుంది మరణ దినం? ఎప్పుడు? ఎవరికి తెలియదు. నువ్వు ఎంత స్కాలర్ వై రీసెర్చ్ చేసి పరిశీలించినా నువ్వు ఎప్పుడు పోతావు భూమి మీదకి తెలియదు. అందుకే దేవుని తెలుసుకోమని చెప్తాను వాక్యాన్ని బట్టి. నువ్వు ఆఫీసర్వేగా ఎవ్వరు ఉన్నదా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. మరణ దినము అంత పెద్ద దైవజనుడు వృద్ధుడే అంటాడు, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు. కనుక కొడుకా ఏసావు, వేటకు పోయి తెచ్చి నాకు కొద్దిగా రుచికర భోజనం వండి పెడితే నేను సావక ముందు తిని దీవిస్తా అంటాడు. నేను మీకు ఒక్కడే చెప్తానా, పెద్ద మనుషులైన మీ తల్లిదండ్రులను ఆర్ఫనేజ్లో వృద్ధాశ్రమంలో వేయకండి. వాళ్ళు పెద్దలైనప్పుడు ప్రతి కొడుకైనా బిడ్డైనా చక్కగా చూసుకోవాలి. ఇక్కడ ఈయన ఏం చెప్తుండు ఇస్సాకు? అయ్యా కొడుక, నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు. నేను ఎప్పుడు చనిపోతానో ఇవాళ రేపు నాకు తెలియదు. కానీ నేను చనిపోయే దినాలు దగ్గర పడతానే. కాబట్టి నువ్వు వేటకు వెళ్ళి మంచి మాంసం తెచ్చి నాకు భోజనం పెట్టు, నేను చావక ముందు తిని దీవిస్తా అంటాడు. పెద్ద మనుషులను ముసలులను మంచిగా కలుసుకోండి. కోడలా చెప్తాన్నా, అత్తమామలతో మాట్లాడిన మరీ చెప్తానా, నీ పిల్లలు నీకు తర్వాత అదే వంతుతుంది. ఏ కొలత వద్దావో అదే కొలతతో కొలుతారు. ఇవాళ నువ్వు అత్తను మామని సరిగలుసుకోలేదు అనుకో, రేపు నీకు నీ తర్వాత వచ్చే తరం అదే కొలతతోటి కొలిచి పెడతారు. పెద్ద మనుషులకు మంచిగా కలుసుకోండి. అయితే పెద్ద కొడుకు తండ్రి మాట విని వేటాడి అడవికి ఒక జంతువుని తెస్తారని అడవికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న రిబ్బుక మందలో పోయి ఒక మేక పిల్లని తెచ్చి చక్కగా వండించి చిన్న కొడుకుతో పంపిస్తాయి. యాకోబుతో వండించి పంపితే యాకోబు అంటాడు, అమ్మా ఈ భోజనం నేను తీసుకుపోయితే నా మాట యాకోబు మాట డాడీ గుర్తుపట్టాడంటే ఏమంటాడు? ఆ శాపం నా మీదకే రాని, ఫోన్ అయితే పెట్టుకో, ఆ దిగని నీకు రాని అంటాడు. ఒక తల్లి పిల్లలను చక్కగా పెంచక చిన్నేమో తల్లి చూడబట్టే, పెద్దోన్నేమో తండ్రి చూడబట్టే. పెద్ద మనుషులైన బుద్ధి రాకపోయా ఏం లాభం? నీ కొడుకులే కదా, మంచిగా చూసుకో. తల్లి ఏమో చిన్నోన్ని ప్రేమించింది, తండ్రి ఏమో పెద్దోన్ని ప్రేమించిండు. అట్లా దయచేసి మీ పిల్లలను చూడొద్దు. బాలుడు
బాలుడు నడవలసిన త్రోవలు వారికి నడిపించాలి. వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో. ఒక తల్లి చిన్న ఒక తీరు చూడొద్దు. తల్లిదండ్రులు చెప్తున్నా, కొడుకులైనా బిడ్డలైనా అందరినీ నువ్వే కన్నావు కదా, చక్కగా చూసుకోవాలి. ఈ యాకోబు తల్లి ఆమె ఏం చక్కగా చూస్తుంది? కొడుకా, నీ అన్నకు దీవెనలు పోతాయి, నువ్వు పట్టుకరాపోరం అందరికి పోయి నేను వండి పెడతాను, తండ్రికి ఇచ్చి దీవెనలు ఎత్తుకపోరా అని చెప్తాడు. ఇస్సాకు ఏం చేస్తాడు? అరే ఆ దీవెనలన్నీ నీకు ఇంత ఏసావు, నువ్వు వేటాడినంత ఇచ్చి మంచి మాంసం పెట్టమంటాడు. కాబట్టి పెద్ద మనుషులు కూడా సావుదాలకు వచ్చింది కానీ పిల్లలను ఇద్దరు, చిన్న కొడుకునైనా పెద్ద కొడుకునైనా, చిన్న బిడ్డనైనా పెద్ద బిడ్డనైనా ఒకే తీరు చూడాలి. మీరు చచ్చిపోతారు కానీ వాళ్ళని పాలబెడతారు. ఇస్సాకు చచ్చిపోయి వీళ్ళకు అన్నదమ్ముల జీవితాంతం పాలలే ఏర్పడ్డాయి. నేను మీకు చెప్తున్నా, నా మరణ దినం ఎప్పుడు నాకు తెలియదని చెప్తున్నప్పుడు ఈ విషయం తెలియదా? పెద్ద కొడుకుని ఎందుకు దీవించాలి? అయినా తల్లికి తెలియదా? చిన్న కొడుకుకి ఎందుకు రావాలి దీవెన? అందుకే మీ పిల్లలను ప్రభు యొక్క బోధలో, ప్రార్థనలో, విశ్వాసంలో పెంచాలి. కొడుకులను ఇద్దరిని ఈక్వల్ గా చూసుకోవాలి, వాడు చిన్నోడైనా పెద్దోడైనా. అది చెప్తుంది ఇక్కడ. దేవుని బిడ్డారా, నేను మీకు షార్ట్గా చెప్పుకుంటున్నా. ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మీకు గుర్తవుతుంది. ఏంటంటే హిజ్కియాకు మరణం వచ్చేసి ఆయన ప్రార్థన చేసి ఆయుష్ పొందుకున్నాడు. తన కొడుకుల కొరకు, బిడ్డల కొరకు రోజు అరుణోదయం ప్రార్థన చేసిన యోగింటనే ఒక్కటేసారి గురి చచ్చిపోయింది. అయితే విశ్వాసం పోగొట్టుకోలేదు. ఎందుకు? మరణం అనేది అందరికీ దేవుడు ఇచ్చిండు, యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకున్నాను, ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. మళ్ళీ లాస్ట్కి అధ్యాయాలు అయితే యోగుకు అందమైన కొడుకులు, బిడ్డలు, బ్యూటిఫుల్ అందం ఉన్నారు. ఆ దేశంలోనే అంత అందమైన బిడ్డలు లేరా? దేవుడు ఇచ్చిండు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, మనము దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఏ పరిస్థితినైనా తట్టుకోవాలి. వింటలా? ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తా. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపబడినప్పుడు వాళ్ళని చెప్పించుకున్నది అనుకోలేదు. దేవా, ఈ శిక్ష వాళ్ళ మీద మోపకమని, నా ఆత్మని యుద్ధం తెచ్చుకోమని దేవుని యుద్ధకి వెళ్ళిపోయింది. ఈ లోకంలో నువ్వు 70 ఏళ్ళు ఉండాలి. ఎంతటి వాడైనా 70, 80, 90 ఏళ్ళ లోపల మన చాప్టర్ క్లోజ్. సంపాదించిన ఆస్తి రాదు, కొడుకులు రారు, బిడ్డలు రారు, ఏం రారు. కానీ పోయేది దేవుని దగ్గరికి. ఏం పట్టుకొని పోతావు? నీతి, విశ్వాసం, ఇవన్నీ పట్టుకొని పరిశుద్ధుల గుంపులో మీరు కలవాలి. ఎందుకంటే మరణం అనేది అందరికి ఉన్నది. ప్రార్థనకు మీరు రండి, రాకపోండి, నా భాష, నా వాక్యం మీకు నచ్చకపోయినా పర్వాలేదు, ఏ చర్చికైనా వెళ్ళండి, కానీ మరణం అనేది మీ అందరికీ ఉంటది. దాని నుంచి యూదాను చూడండి, యేసు ప్రభుత్వం ఉన్నాడు, తిన్నాడు, తిరిగిండు, ఊరు పెట్టుకొని చచ్చిండు. ఏ లాభం వచ్చింది? 38 రూపాయలకు అమ్మిండు. పట్టుకపోయిండు యూదా 30. దేవాలయంలో పడేసి ఊరు బయట ఊరు పెట్టుకొని చచ్చిండు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గుణం మారాలి, బుద్ధి మారాలి, ప్రవర్తన మారాలి, అన్ని మారాలి. ఎందుకంటే మన జర్నీ, మన ప్రయాణం ఎటున్నదో తెలుసా? ఒకరోజు మరణం అయిపోతాం. మనలో సమాధి చేయవలసి వస్తుంది. ఈ బాడీని సమాధి చేయాలి ఒకరోజు, తెలుసా మీకు? కాబట్టి దుర్దినాలు రాకముందే, మరణం పాలు కాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మనకు మరణం ఉన్నదనే విషయాన్ని దయచేసి మీరు జ్ఞాపకం రోజు చేసుకోవాలి. ఒక్కరోజు కాదు, రోజు చేసుకుంటూ దేవా మాకు మరణం అనేది ఉన్నది కాబట్టి మంచి మార్గంలో నడిపించమని ప్రార్థన చేసుకొని ఈ లోకంలో ఆశీర్వదింపబడండి. ఒకవేళ మీకు ఈ మరణాన్ని గురించి ఉన్నదనే విషయం తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. దావీదు ఏమంటాడు? నా దినంల మధ్య నన్ను కొనిపోకు. ఒకవేళ నేను ఇప్పుడే చనిపోయింది అనుకో, నా కుటుంబం ఆగమైపోతుంది, నా పిల్లలు ఆగమైపోతారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా ఆగమైపోతుంది. చనిపోయినప్పుడు మళ్ళా తిరిగి లోకానికి వస్తాడా? 2వ రాకడ వరకు చూద్దాం, అప్పటి వరకు. అవునా?
దేవుని బిడ్డారా, ప్రభు వాక్యాన్ని బట్టి మీరు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా, ప్రార్థన పరులుగా, మన దేవుని రాజ్యానికి వారసులుగా మీరు ఉండాలని క్లుప్తంగా ఈ చిన్న వాక్యం ముగిస్తున్నా. దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాను. జీవం కలిగిన దేవా, మీ పాదములకు స్తోత్రం. దేవా, మరణము చూడక బ్రతుకున్నారు దేవుడని నీ వాక్యం సెలవిచ్చావు. దేవా, మేమందరము మరణం చూడాల్సిన ఒక రోజు ఉన్నది. ఏ రోజు, ఏ వారము, ఏ నెలలో, ఏ సంవత్సరమో మాకు తెలియదు. అదే మా జీవితంలో మీరు మరణం చేశారు తండ్రి. ప్రతి వారికి మీరు పెట్టిన మీ వాగ్దానం, మీ యొక్క చిత్తం ఇదే అని మేము తెలుసుకుంటున్నాం. దేవా, మా మరణ దినం మాకు తెలియదు. అప్పటి వరకు నమ్మకంగా, విశ్వాసంగా, భక్తిగా ఈ లోకయాత్రలో ప్రయాణం చేసేటప్పుడు మీ కృప చూపండి. ఈ సంఘానికి వచ్చిన బిడ్డలను, లైవించిన కుటుంబాలను బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. దేవా, బిడ్డల ఆయుష్ అందరికీ పొడిగించండి ప్రభు. ఎంతో మంది బిడ్డల కాలక్రమంలో అనేక భూకంపాలు, మరణాలు రకరకాలుగా చనిపోతుండ్రు. దేవా, మమ్మల్ని అయితే సజీవులతో ఈరోజు బ్రతికించేందుకు స్తోత్రం. దేవా, మా జీవితంలో ఈ నెలంతా కూడా గడిపినందుకు, చివరి వారంలో చేర్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ వీళ్ళందరినీ కుటుంబాలను బలపరిచి దీవించి ఆశ్రయించమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.